ట్రైలర్ కాస్త కొత్తగా అనిపించి కొత్త సంవత్సరం రోజు కొత్త బ్యాచ్ తో నేను శైలజకి వెళ్లిపోయా. విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. అనుకున్నట్టే సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త కొత్తగా ఫ్రెష్ గా అనిపిస్తుంది. కొత్త హీరోయిన్ రామ్ కూడా ఎప్పటిలాగా తన సైజ్ కి మించి డైలాగ్స్ లేకుండా ఎక్కువగా హీరోయిజం చూపించకుండా కొంచెం బ్యాలెన్స్డ్ గా చేయడం వల్ల మనల్ని బానే ఎంటర్టైన్ చేస్తుంది. రొటీన్ గా కూడా అనిపించదు. అలా అయితే హ్యాపీనే. కానీ సెకండ్ హాఫ్ మాత్రం టిపికల్ రొటీన్ సినిమా ఫార్ములాలోకి దింపేశారు. నా పక్క సీట్ లో కూర్చున్న చిన్న పిల్లాడు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పేస్తున్నాడు. క్లైమాక్స్ ఏదో కాస్త నవ్వులు తెప్పించేలా ముగించాడు, కానీ లేకపోతే ఎక్కడికో పోయేది. వినపడింది. రామ్ ఈ సినిమాలో చాలా మందికి నచ్చుతాడు. సింపుల్ గా స్వీట్ గా ఉన్నాడు, అలాగే చేశాడు కూడా. అద్భుతం, ఫెంటాస్టిక్. హీరోయిన్ కీర్తి సురేష్ అంత అందంగా కాకపోయినా బానే ఉంది. ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ తో పోల్చుకుంటే కొంచెం యాక్టింగ్ కూడా చేసింది. పిల్లకి తెలుగులో ఇంకో 2-3 సినిమాలు పడొచ్చు. మన కట్టప్ప సత్యరాజ్ తన రోల్ ని బాగా చేశాడు. ఎప్పుడు విలన్ రోల్ లో కనిపించే ప్రదీప్ రావత్ ఈసారి ఫుల్ కామెడీ రోల్ చేయడం కాస్త వెరైటీగా అనిపిస్తుంది. అలా అయితే హ్యాపీనే. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో 2 సాంగ్స్ బాగున్నాయి. మొత్తం మీద నేను శైలజ ఓ ఫ్రెష్ ఫిలిం అందించడంలో సగం మాత్రమే సక్సెస్ అయింది. హాలిడేస్ కదా, ఏదో టైం పాస్ కావాలి అనుకుంటే ఈ నేను శైలజని ట్రై చేయొచ్చు.